కాగితం పైన అక్షరాలుగా రాసుకున్న కథను తెరపైన అందమైన దృశ్య కావ్యంగా మలిచే ప్రక్రియలో కీలకమైన నిపుణుడు సినిమాటోగ్రాఫర్. భావుకత, సృజనాత్మకత మేళవించిన సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే సినిమాటోగ్రాఫర్గా రాణిస్తారు. అలాంటి సినిమాటోగ్రాఫర్గా ప్రశంసలు అందుకుంటున్నారు ఆ క్రియేటర్. చిన్నదానా నీకోసం, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఒక లైలా కోసం, గుండెజారి గల్లంతయ్యింది, డార్లింగ్ లాంటి అనేక చిత్రాల్లో తన ఛాయాగ్రహణ నైపుణ్యంతో కనువిందు చేశారాయన. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా పనిచేసిన అనుభవజ్ఞుడాయన. సినిమాటోగ్రాఫర్గా తన కెరీర్ని ఎంచుకునే క్రమంలో ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది. ప్రతి మలుపులో ఉత్కంఠభరితమైన సంఘటనల్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ సంఘటనలు, వాటిలోని సంఘర్షణలు ఆయన తన కెరీర్లో రాటుదేలడానికి ఎంతగానో దోహదపడ్డాయి. అతనే హలో ఎవ్రీబడి, నేను ఆండ్రూ, సినిమాటోగ్రాఫర్. నేను పుట్టింది పెరిగింది బెంగళూరు. సో నా ఫాదరు ఒక న్యాచురలిస్ట్ అండి. మన ఫాదరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు, ఓసి ఎడ్వర్డ్ అండ్ డాక్టర్ సలీం అలీ, తెలుసు కదా అందరికీ. దే ఆర్ ద బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆ టైంలో. వాళ్ళతో పని చేశారు. సో అప్పుడప్పుడు ఫొటోస్ తీసుకొని వస్తుంటారు నా ఇంటికి. సో ఆ ఏజ్లో ఒక 7-8 ఇయర్స్లో ఆ ఫోటో చూసి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అన్నది ఆ టైంలో ఇట్స్ అ బిగ్ ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద కెమెరా ఉండాలి. ఓకే, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో దానివల్ల ఒక ఏజ్లో నేను డాడీతో చెప్పాను, నాన్న నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని. అతను కొద్దిగా నవ్వారు. ఈ సైడ్ మనం అలాంటి ఫ్యామిలీ కాదు, మనం మిడిల్ క్లాసు, కెమెరా కొనాలంటే మనకి అవ్వద్దు అని చెప్పారు. బట్ నాకు ఒక డ్రీమ్, అవ్వాలి అని. ఒక టైం నా స్కూలింగ్ అయిన తర్వాత ఫాదర్ అడిగారు, అప్పుడు ఎక్కడ వెళ్ళాలి, నా స్టూడియో ఒక ఫోటోగ్రాఫర్తో పని చేయాలి. అప్పుడు ఈ రికమెండెడ్ అల్లమ్మ ప్రభుని, ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, అతనితో పంపించారు. నేను అక్కడ స్టార్ట్ చేశాను. సో అప్పుడు అక్కడ ఒక కైండ్ ఆఫ్ ఆఫీస్ వర్కే, ల్యాబ్, ఆఫీసు, అది ఇదని. బట్ అప్పుడప్పుడు అతను అల్లమ్మ ప్రభు గారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తుంటారు. ఆ టైంలో నేనే వెళ్ళడం బండిపూరు, ముదుమలై అలాంటి ఫారెస్ట్. అప్పుడు ఐ థాట్ ఆఫ్ బికమ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఎంగేజ్లో నాకు కెమెరా కొనాలని ఒక ఐడియా వచ్చిందండి ఫాదర్తో. అప్పుడు మాతో డబ్బు లేదు. ఆ టైంలో నేను డబ్బు ఎప్పుడు పని చేశాను కదా, అది స్మాల్ పని కాదు. అక్కడ ఇక్కడ స్కూల్లో పెయింటింగ్ అంటే చైర్స్లో రాస్తుంటారు, స్టెన్సిలింగ్ అంటారు, అలాంటివి చేసి దాంట్లో డబ్బు చేసుకొని ఇంకొక ఆఫీస్కి వెళ్ళి అలాంటి ఒక పెయింటింగ్. నేను ఆర్టిస్ట్. ఆ టైంలో పెయింటింగ్ చేయడం చాలా ఇష్టం నాకు. సో ఒక పర్సన్ ఫోటో చూస్తే అలా రాసేస్తా. అప్పటి నుంచి అలా పని చేసి అడ్వర్టైజింగ్ బోర్డు రాస్తుంటారు, అలాంటిది చాలా చేశా. అలాంటివి చేసి డబ్బు చేసి ఒక కెమెరా కొన్నా. ఆ కెమెరా కొని ఫస్ట్ బన్నర్ఘట్ట ఫారెస్ట్ ఉంది బెంగళూరులో, ఆ బెంగళూరుకి వెళ్ళి ఫోటో తీసా. ఫ్రెండ్ ఒక దుబాయ్ నుంచి వచ్చారు, అతను ఇచ్చారు ఒక ఫిలిం, ప్రెజెంట్గా ఇచ్చారు. ఫిలిం తీసుకుని అది లోడ్ చేసుకుని వెళ్ళాను. తీసిన తర్వాత ల్యాబ్కి ఇస్తే డబుల్ ఇమేజ్. అంటే ఆల్రెడీ అది ఎక్స్పోజ్ అయిన రోల్. అతను ఫారిన్లో షూట్ చేశారంటారు దుబాయ్లో, అతనికి తెలియలేదు, మిక్స్ అయిపోయింది. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసింది అన్ని టైగర్లు, లయన్లు, అది ఇది చేసి సూపర్గా ఒక ఎగ్జైట్మెంట్, చాలా బాగా వస్తుందని. అక్కడ వెళ్తే ప్రింట్ లేదు, నెగిటివ్ అలా రోల్ పెట్టున్నారు. నేను అలా కవర్ చూసి ఏమిది ఫోటో లేదే అంటే, సార్ చూడండి సార్ అంటే చూస్తే డబుల్ ఇమేజెస్. అప్పుడు షాక్. ఎందుకు ఇలా అయిందంటే నాకు అర్థం అవ్వలేదు, టెక్నికల్గా తెలియదు. నా ఫ్రెండ్తో వెళ్ళి చెప్పాను, రే ఇలాంటి మీరు ఫిలిం ఇచ్చారు కదా, ఏమేమో బ్యాక్లో ఉందిరా అంటే, అతను ఇదే నేను వెతుకుతుంటా, నేను ఫారిన్లో షూట్ చేసింది ఇలాంటి అయిపోయింది, అతను ఫీల్ అయ్యారు. అలా జరిగి ఒక టైంలో అవార్డు అనేది మంత్లీ ఇయర్లీ అలా వస్తూ ఉన్నది. సో నా ఇంటి మొత్తం చాలా అవార్డ్స్ ఆ టైంలో. తర్వాత ఒక టైంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నాకు ఒక బోర్ కొట్టింది. సో తర్వాత మూవీ చేయాలంటే ఏం చేయాలి, అలాగ ఒక డ్రీము. అప్పుడు చెన్నైకి వెళ్ళిపోయి సినిమాలో జాయిన్ అవ్వాలని ఫస్ట్ మణిరత్నం ఆఫీస్ గారికి వెళ్ళాను. అక్కడ నా ఫోటోగ్రాఫ్స్ అలా చూపించి ఐ వాంట్ టు జాయిన్ ఫోటోగ్రఫీలో జాయిన్ అవ్వాలని.
అక్కడ ఉన్న ఒక కో డైరెక్టర్ చెప్పారు, మీ ఫోటోగ్రఫీలో జాయిన్ అవ్వాలంటే కెమెరామెన్తో వెళ్ళాలి, డైరెక్టర్తో రాకూడదు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసా. తర్వాత నా టార్గెట్ ఒక 3 కెమెరామెన్స్, పిసి శ్రీరామ్, రాజీవ్ మేనన్, సంతోష్ శివన్, వీళ్ళతో జాయిన్ అవ్వాలని. ఫస్ట్ రాజీవ్ మేనన్తో వెళ్ళాను. అప్పుడు నా ఫోటోగ్రఫీ చూసి మీరు జాయిన్ అవ్వచ్చు, బట్ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 6 months వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. 6 months నేను వెయిట్ చేయాలి కావలేదు. తర్వాత సంతోష్ శివన్ గారికి ఫోన్ చేశా. అతను బాంబే, ఇక్కడ లేదు, సో ఫోన్ తీయలేదు. దెన్ పీసీ గారు ఆఫీస్ తెలుసుకుని అక్కడ వెళ్ళాను. ఒక్క డే దొరికారు. సో ఇలాంటి ఫోటో అన్నీ చూపించి నేను సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పాను. ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసిన తర్వాత ఈ సార్ నాతో చాలామంది ఉన్నారు, మీరు ఇంకొక డే జాయిన్ అవ్వచ్చు, సారీ అని చెప్పారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఫోటోగ్రఫీ రంగంలోకి ప్రవేశించారు ఆండ్రూ. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా 1995లో జాతీయ అవార్డు పొందాడు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో కూడా తనదైన ప్రత్యేకతని చాటాడు. ప్రెస్ ఫోటోగ్రాఫర్గా వచ్చిన అవకాశాన్ని వదులుకొని సినిమాటోగ్రాఫర్గా పనిచేయాలని ఆండ్రూ తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ని గొప్ప మలుపు తిప్పింది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ దగ్గర శిష్యరికం చేయడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన కృషి నేటి జనరేషన్కి ఓ ఇన్స్పిరేషన్. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో ప్రారంభమైన ఆయన టాలీవుడ్ జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. జీవిత లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలను వీడవద్దని ఆండ్రూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఆండ్రూ తొలిసారిగా సినిమాటోగ్రఫీ చేసిన 2 చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో తన ప్రయత్నం కొనసాగించి సక్సెస్ సాధించాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా కూడా ఆయన తన క్రియేటివిటీతో ఇండస్ట్రీని మెప్పించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రారంభమైన ఆండ్రూ కెరీర్ క్రియేటివ్ సినిమాటోగ్రాఫర్ గా కొత్త పుంతలు తొక్కింది. ఆయన తనదైన ప్రత్యేక శైలిలో చేసే లైటింగ్, ఫ్రేమింగ్ సినీ పండితుల ప్రశంసలు దక్కించుకున్నాయి. సమయపాలన, క్రమశిక్షణను పాటిస్తూ ఆండ్రూ తన టీంకి రోల్ మోడల్ గా నిలిచారు. సిచ్యువేషన్ కి తగినట్లుగా క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసే క్రమంలో ఆండ్రూ కెమెరా నైపుణ్యంతో చక్కగా ఆకట్టుకుంటారు. పీసీ గారితో వెళ్ళి ఒక్క డే దొరికారు. సో ఇలాంటి ఫోటో అన్నీ చూపించి నేను సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పాను. ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసిన తర్వాత ఈ సార్ నాతో చాలామంది ఉన్నారు, మీరు ఇంకొక డే జాయిన్ అవ్వచ్చు, సారీ అని చెప్పారు. బయట వచ్చిన తర్వాత నాకేమో మళ్ళీ మీట్ అవ్వాలి పీసీ గారిని, మళ్ళీ లోపల వెళ్ళా. సార్ మీ ఫొటోస్ చూడలేదు సార్, కొద్దిగా ఫోటో చూడండి సార్ అని ఫోటో చూపిస్తాను. అన్ని ఫొటోస్ చూసారు, పెద్ద పెద్ద ఫొటోస్, ఆల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. ఇది ఎక్కడ తీసింది, ఇది ఎక్కడ, ఇది షట్టర్ స్పీడ్ ఏమి, ఏం లైటింగు, అది అన్నీ టెక్నికల్గా అడిగారు. అన్నీ చెప్పా. దెన్ ఈసారి రేపు నా ఇంటికి రా, మార్నింగ్ 6 o'clock అని చెప్పారు. పీసీ గారు ఇల్లు ఆల్వార్పేట, నా ఇల్లు మన వడపల్లిని. అక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక బస్సులో వెళ్ళాలంటే 1/2 hour అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే బస్సు లేదు ఆ టైంలో. ఐ వాజ్ వాకింగ్. నేను వాక్ చేసుకొని ఇంటికి వెళ్ళా డైలీ. వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పడం, నీ రేపు రా, అలాంటిది. సో అలాగా ఒక 15 days నా పేషెన్స్ని టెస్ట్ చేశారు. ఓకే, నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు, ఐ హ్యావ్ టు పాస్ ఆన్ దిస్ అని మళ్ళీ డైలీ అలాగనే వచ్చా. 15-16 days అయిన తర్వాత చెప్పారు, షూటింగ్ జరుగుతుంది ఏవిఎం స్టూడియోలో, అక్కడ వెళ్ళిపోని. అప్పుడు ప్రేమికులు రోజా జరుగుతుంది షూటింగ్. అలా జాయిన్ అయ్యా. 5 years అతనితో చాలా మూవీస్, యాడ్ ఫిల్మ్స్ అన్నీ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. దెన్ ఆఫ్టర్ దట్ నా రూమ్మేట్ ఒక పర్సన్ గిరీష్ అని, అతను డైరెక్టరు, ఒక పార్థిబన్ అని ఒక డైరెక్టర్తో పనిచేస్తారు, అసోసియేటు. అతను ఒక ఫిలిం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నాతో అడిగారు, మనం చేస్తామని. అప్పుడు ఫస్ట్ ఫిలిం బ్రైట్స్ వాంటెడ్ అని ఒక ఇండియన్ ఇంగ్లీష్ ఫిలిం. నేను కెమెరామెన్గా పీసీ గారితో చెప్పి వచ్చా, సార్ ఇలాంటి ఒక ఫిలిం దొరికింది సార్, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత ఇంకొక ఫిలిం జరిగింది, తమిళ్ ఫిలిము. 2 ఫిలిం రిలీజ్ అవ్వలేదు. అంతే అయిపోయిందా సినిమాటోగ్రఫీ? ఎలా అవుతుంది, ఇంకా ఉంది కదా, మన దగ్గర టాలెంట్ ఉంది, మళ్ళీ ట్రై చేస్తామని మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక ఫిలిం. సో అప్పుడు మళ్ళీ
ట్రై చేయాలి అని చేస్తే నా ఫ్రెండ్ బెంగళూరు ఫ్రెండ్ ఒక పర్సన్ కరుణాకరన్ గురించి చెప్పారు. ఇలాంటి మీరు ఎందుకు అప్రోచ్ అవ్వకూడదు, అతను ఒక కొత్త కెమెరామెన్ కావాలని ఈ సర్చింగ్ అని చెప్పారు. దెన్ చెన్నై వచ్చారు కరుణాకరన్ గారు, అప్పుడు వెళ్ళి మీట్ అయ్యాను. అప్పుడు చాలా యాడ్ ఫిల్మ్ చేసిన తర్వాత ఒక స్టోరీ లాగా చేసుకొని నా ఇంగ్లీష్ ఫిల్ము అన్నీ చేసింది అన్నీ ఒక స్టోరీలు చేసుకొని ఐ మీన్ కరుణాకరన్ గారితో ఇచ్చిన తర్వాత ఈ లైక్ డేట్ చాలా బాగుంది, విల్ వర్క్ అని చెప్పారు. హైదరాబాద్ రమ్మని చెప్పారు. నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వచ్చా. అదే ఉల్లాసంగా ఉత్సాహం కమిట్ అయింది. అది పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత చాలా ఆఫర్స్ తెలుగులో. సో ఎందుకు మనం చెన్నైకి వెళ్ళాలి, ఇక్కడే సెటిల్ అయిపోతామని ఇక్కడే సెటిల్ అయ్యా. తర్వాత డార్లింగ్, మన ప్రభాస్ గారితో డార్లింగ్, అదొక పెద్ద హిట్. కంత్రిగా, గుండె జరిగలంతైంది, అలా కంటిన్యూస్గా ఫిలిం రావడం మొదలైంది. సో నా ఫ్యామిలీ మ్యారేజ్ అయింది, పిల్లలు, ఇక్కడే సెటిల్ అయ్యా. సో అప్పటి నుంచి నేను ఓన్లీ తెలుగు మాత్రం చేస్తున్నా. ఐ నెవర్ థాట్ దట్ ప్రభాస్ గారితో ఒక పెద్ద ఫిలిం చేస్తామని తెలియలేదు, బట్ చేశా. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్లో సాంగ్ చేశా, 2 సాంగ్, దిల్సే అండ్ పిల్లా సాంగ్. అది అయిన తర్వాత మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్లో ఒక హాఫ్ ఆఫ్ ద ఫిలిం చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరోతో లైక్ మన కేజీఎఫ్ హీరో యష్, అతనితో ఒక ఫిలిం చేశా. అలాంటి ఇంకా జరుగుతూనే ఉంది. కైండ్ ఆఫ్ మనం ఒక ఫీల్డ్లో ఆవాలంటే యూ షుడ్ నాట్ గివ్ అప్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ట్రై చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు ఏం డ్రీమ్ ఉందో అది అవుతుంది. బట్ పేషెన్స్ చాలా ముఖ్యం. తమిళ సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తినప్పటికీ ఆండ్రూ తెలుగు సినీ పరిశ్రమకే ప్రాధాన్యతనిచ్చాడు. ప్రేమికుల రోజు చిత్రంతో పిసి శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ కెమెరామన్ గా చేరి అనేక చిత్రాలకు పనిచేశాడు. ప్రతి చిత్రంలోనూ కెమెరా టెక్నిక్స్ ని అవగాహన చేసుకుని తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు ఆండ్రూ. పవన్ కళ్యాణ్, ప్రభాస్, యష్ లాంటి టాప్ స్టార్స్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని తన కృషి, పట్టుదలతో సాధించాడు. లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిరాశ చెందవద్దని, కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమనే ధీమాని వ్యక్తం చేస్తారు ఆండ్రూ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆండ్రూ చెన్నైలో కెమెరామన్ గా రూపొంది హైదరాబాదులో సెటిల్ అయ్యారు. పెయింటర్ గాను, ఫుట్బాల్ ప్లేయర్ గాను గొప్ప ప్రతిభావంతుడు. బెంగళూరులో టూరింగ్ థియేటర్స్ లో తాను చిన్నప్పుడు చూసిన సినిమాలు తనకి సినీ రంగం పట్ల ఇష్టాన్ని కలిగించాయని చెబుతారాయన. తన తండ్రి వైల్డ్ లైఫ్ బర్డ్స్ వాచర్ కావడం వల్ల ఆ ప్రభావం తనను ఫోటోగ్రఫీ వైపు మళ్లించిందని ఆయన అభిప్రాయం. తన గురువు పిసి శ్రీరామ్ తనకి స్ఫూర్తి ప్రదాత అని చెబుతారు ఆండ్రూ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు, ఆండ్రూ పుట్టినరోజు అక్టోబర్ 23వ తేదీ కావడం ఓ విశేషం. డార్లింగ్ చిత్రం షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు ప్రభాస్ కోసం తెప్పించిన బర్త్డే కేక్ ని ప్రభాస్ తనతో కటింగ్ చేయించడం తనకి ఓ తీయని అనుభూతిగా చెబుతారు ఆండ్రూ. సో పీసీ గారితో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందండి. ఒక టైము పీసీ గారు వచ్చి ఒక ఫోటో ఇచ్చారు, నెగిటివ్ ఇచ్చి ఇలాంటి నాకు ఒక ప్రింట్ చేసుకునిరా, సో ఒక రెఫరెన్స్ ఇచ్చారు ఇలాంటి కావాలి అని. నేను నెగిటివ్ తీసుకొని వెళ్ళాను, అక్కడ ప్రింట్ వచ్చింది. ప్రింట్ చూసా, ప్రింట్లో కొద్దిగా వామ్ ఎక్కువ అయింది. బట్ నాకు ఏం వచ్చిందో అది వచ్చి తీసుకొని ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత చాలా కోపం వచ్చింది. అడిగారు, ఎందుకు వామ్ ఉంది కదా, ఎందుకు తీసుకుని వచ్చారని. సార్ లేదు సార్ అలాగనే వచ్చింది అని. సో మీరు నాతో ఇంత డేస్ పని చేస్తున్నారు, మీకు వాము ఎక్కువ ఉంది అని తెలియట్లేదా అని. కాదు సార్ వాళ్ళు ఇలాగనే ఇచ్చారు, ఒక కొట్టారు, పట్టని కొట్టారు. పీసీ గారు అసిస్టెంట్గా ఉంటే గురుగారు కొడితే అది ఏం తప్పు కాదు. సో చెప్పారు, మీకు ఒక బ్రెయిన్ ఉంది కదా, టెక్నికల్గా ఒకటి తప్పు అంటే మీరు చెప్పాలి, అప్పుడే అది అర్థమవుతుంది, అప్పుడే రేపు మీకు తెలుస్తుంది అని చెప్పి ఆ ఫోటో నాకు ఇక్కడ హ్యాంగ్ చేసి బయట పంపించారు. సో ఆఫీస్ ముందు నించున్నాలి, ఒక బ్యానర్ లాగా పెట్టి. అక్కడ పోతుంటారు కదా చాలామంది, వచ్చి చూసుకొని ఎందుకు ఇలా మెంటల్ లాగా నించున్నారని. సో నేను అలా నించున్న పైన నుంచి చూస్తున్నారు. ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత పిలిచి చెప్పారు, ఎందుకు బయట పంపించాను కదా విత్ ఫోటో, మీకు రేపు వామ్ అనేది గుర్తు రావాలి. సో అప్పుడు నీ ఫిలిం చేస్తాం కదా, అప్పుడు వామ్ లైటింగ్ ఎక్కువ ఉండదు,
అని చెప్పారు. ఇప్పుడు వరకు నేను బాంబ్ లైట్ ఎక్కువ ఫిలింలు చేయలేదు. ఐ మీన్ నార్మల్గా చెప్తున్నా. కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆ గుర్తు అనేది నాకు చెప్పింది. సినిమాటోగ్రఫీలో ఉన్న టైంలో సడన్గా పిలిచి, ఆండ్రూ ఇప్పుడు నాతో చాలామంది ఉన్నారు కదా, ఎక్కువ మంది అయిపోయారు, మీరు డైరెక్షన్కి వెళ్ళిపో. పీసీ గారు పార్ట్నర్ ఒక పర్సన్ జయేంద్ర గారు అని, జేఎస్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్ మేకరు, అతనితో పంపించారు. సో సేమ్ పార్ట్నర్, ఒక ఆఫీసే, అతనితో డైరెక్షన్ ఉండాలి అని. సో నాకు చాలా అప్సెట్, నేను వచ్చింది సినిమాటోగ్రఫర్ కావాలికి, డైరెక్షన్కి వెళ్ళిపోతే చాలా మిస్ అవుతుంది కదా అని. అతను చెప్పారు 1 year 2 years ఉండాలి, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు రావాలి అని పంపించారు. అది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. డైరెక్షన్గా ఒక ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళాను, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది. కైండ్ ఆఫ్ డైరెక్టర్ అనేది ఒక క్యాప్టెన్ లేకుండా ఏం జరగదు. సో డబ్బు చాలా బాగానే వస్తుంది, ఎందుకంటే యాడ్ ఫిలిం అంటే తెలుసు. సో మేకింగ్ మనీ, బిగ్ మనీ, బైక్లు గిక్లు అన్నీ తీసుకున్నా, రెంట్ గింట అన్నీ బాగానే జరుగుతుంది. సడన్గా అసిస్టెంట్కి వెళ్తే మళ్ళీ డబ్బు అనేది తక్కువనే వస్తుంది. బట్ అడిగారు, సో మీ ఇష్టం, మీరు అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారని. నేను సార్ నా డ్రీమే మెయిన్, అది కాదు అని మళ్ళీ ఇక్కడ వచ్చా. మళ్ళీ అన్నీ డౌన్ అయిపోయింది. మన డైరెక్షన్లో ఏమో వస్తుందో అన్నీ డౌన్ అయింది. కైండ్ ఆఫ్ అసిస్టెంట్గా ఏం చేయాలో అంతే కదా. సో మళ్ళీ అలా సినిమాటోగ్రఫీకి వచ్చి బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది పీసీ గారు పంపించిన తర్వాత ఇప్పుడు వరకు సీజీ, విఎఫ్ఎక్స్, సౌండ్, ప్రొడక్షను, మేనేజ్మెంటు అన్నీ దానివల్లనే వచ్చింది నాకు ఒక 1.5 year. తర్వాత ఇంకొకటి పెద్దగా చెప్పాలంటే బాద్షా పూజ గిజ అన్నీ అయిన తర్వాత నేనే కెమెరామెన్. సో ఆ టైము ఇటలీలో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతూ ఉంటే ఫుల్ డ్రీమ్ నాకు, ఒక పెద్ద హీరోతో చేస్తున్నాం, పెద్ద డైరెక్టర్తో చేస్తున్నాం, సీన్ వైట్లో. ఇటలీ మొత్తం 50 days షూటు అన్నీ జరిగింది. అక్కడ కొద్దిగా సింక్ అవ్వలేదు డైరెక్టర్తో, ఎందుకంటే డైరెక్టర్ కెమెరామెన్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండాలి. సో అది అక్కడ జరగలేదు. కైండ్ ఆఫ్ సో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అక్కడ అయిన తర్వాత నాకు అర్థమైంది ఇది జరగదు అని. సో నేను వచ్చేసా. కైండ్ ఆఫ్ వి సెడ్ దట్ సింక్ అవ్వదు, మనం వేరే ఒక కెమెరామెన్ పెట్టుకుంటా, అది కరెక్ట్ అవుతుంది, మీరు 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 చెప్పండి అని చెప్పారు. నేను చెప్పిన నేనే అదే చెప్పాలి మీతో, నాకు సింక్ అవ్వదు, ఎందుకంటే ఇలాంటివి ఉంటే నేను మొత్తం ఫిలిం చేయాలి, నేను వితౌట్ అప్సెట్లోనే చేయాలని నేను వచ్చేసా. సో అది అయిన తర్వాత కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్. నేను ఇంటికి వెళ్ళి జస్ట్ ఒక సోలగా కూర్చున్నా, ఇలాంటి అయిందే అని. తర్వాత ఎందుకు బెంగళూరు వెళ్ళకూడదు అని బెంగళూరుకు వెళ్ళి వైఫ్ నా పిల్లల్ని తీసుకుని గోవాకి వెళ్ళిపోయా. ఒక 1 week అక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. అక్కడ హ్యాపీగా జరుగుతుంది. అప్పుడు ఒక కాల్ వచ్చింది. ఎక్కడంటే మన శ్రేష్ఠ్ మూవీ నితిన్ బ్యానర్ నుంచి కాల్ వచ్చింది. మా వెంకట్ ఫోన్ చేశారు మేనేజరు, అండు గారు ఇలాంటి ఒక మూవీ ఉంది, నాకు తెలిసింది ఇలాంటి మీరు బాద్షా నుంచి వచ్చేసారని, ఒక ఫిలిం ఉంది, కొత్త డైరెక్టరు చేస్తారా అని. నేను అప్పుడు ఓకే, ఏమో మంచిదే జరుగుతుంది, ఓకే వెంకట్ నేను వచ్చి స్టోరీ వింటా అని చెప్పి నెక్స్ట్ డే నేను ప్యాకప్ చేసి అక్కడి నుంచి వచ్చేసా. వచ్చి ఇమీడియట్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో నాకేమో ఒక నచ్చింది, ఏమో బాగానే ఉంది, ఆడుతుంది అని ఒక నమ్మకం వచ్చింది. ఇమీడియట్గా వెంకట్ అడ్వాన్స్ పంపించు, ఈవినింగే పంపించారు. షూటింగ్ స్టార్ట్ అయింది, పెద్ద హిట్ అయింది. భాషణ ఆ టైంలో రిలీజ్ అయింది. సో అదే నేను చెప్పాను కదా, ఒక్కటి పోతే ఒకటి వస్తుంది లైఫ్లో. సో భాష పోయింది, గుండె జరి గల్లంతైంది వచ్చింది. గుండె జరిగిన హిట్, పెద్ద హిట్. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏమేమి జరుగుతుందో మంచిదే అని చెప్పాను కదా, అలాంటిది. సో అది ఈ టైము అది జరిగింది. ఫిలిం షూటింగ్ జరుగుతూ ఉంది. మన కళ్యాణ్ దేవ్ గారిది, మన శ్రీంజు గారు అల్లుడు శ్రీధర్ శ్రీపన్న డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్గా. సడన్గా మనకి సెకండ్ వేవ్ వచ్చింది, షూటింగ్ అన్నీ ఆపేశారు. సో 1 month షూటింగ్ ఆపిన తర్వాత నేను ఇంట్లో కూర్చున్నా. అప్పుడు నాకు సడన్గా ఒక ఇది వచ్చింది, ఇలాంటి షూటింగ్ ఆపేశారు కదా, నేను నా పని మనిషి, నా డ్రైవరు,
వద్దని చెప్పేసా 1 మంత్ వద్దని. బట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి ఆపేసా. తర్వాత సడన్గా నాకు ఒక ఇది వచ్చింది. మరి షూటింగ్ 1 మంత్ లేదు కదా, వీళ్ళు ఆ డైలీ వేజెస్ లైట్స్ మ్యాన్ క్రెయిన్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తుంటారు 1 మంత్ లేకపోతే, ఫుడ్కి ఏం చేస్తారు అనేది ఒక ఇది వచ్చింది. వైఫ్తో అడిగాను నేను, ఇలాంటి జరిగింది కదా, మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు అని అడిగిన తర్వాత కరెక్ట్ కదా, మనం ఎంత డబ్బు ఉందో ఒక స్ప్రెడ్ చేసి చేస్తామని ఒక 100 మందికి 650 రూపీస్ లాగా గ్రాసరీస్ ఇస్తాం అనేది ఒక ఐడియా వచ్చింది. అప్పుడు నా ఫేస్బుక్లో పోస్ట్ చేశా, ఇలాంటి ఒకటి ఉంది, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ రండి, మీ ఇంటిని పక్కన ఎవరెవరు ఉంటే చెప్పండి, మనం హెల్ప్ చేస్తాం అని. తర్వాత యూనియన్ మెంబర్స్కి ఒక పోస్ట్ చేశా, అది కొద్దిగా వైరల్ అయిపోయింది. చాలామంది వచ్చారు, ఇంకా జరుగుతుంది, హెల్ప్ చేస్తుంటారు. చాలా ఫిలంలో చాలామంది చేస్తున్న సాయిధరం తేజ్ గారు, పీసీ గారు, తిరు ప్రసాద్ మురళ అందరూ వచ్చారు నాతో వచ్చి అందరూ చేస్తామని చేస్తున్నాం. ఇప్పటివరకు 1700 ఫ్యామిలీస్కి గ్రాసరీ ఇచ్చాం, ఇంకా జరుగుతూ ఉంది, ఫ్యూచర్లో ఇంకా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వచ్చి తీసుకుని వెళ్తుంటారు కదా, వాళ్ళ ఫేస్లో చూస్తే అది హ్యాపీనెస్ అంత హ్యాపీగా ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ హార్డ్ వర్కింగ్, డెడికేషన్, ప్యాషన్. సో దానివల్ల మనం ఎక్స్పీరియన్స్ తీసుకొని వితౌట్ స్టాపింగ్ డెడికేషన్తో వెళ్తే యూ క్యాన్ విన్ ఎనీథింగ్. అది నా లైఫ్లో చాలా జరిగింది. ఫోటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీ నుంచి ఇప్పుడు వరకు అది జరుగుతూనే ఉంది, అందరికీ అదే జరుగుతుంది. సో మీరు అలాంటి ట్రై చేయండి. గురువు విధించే శిక్షను మనస్ఫూర్తిగా స్వీకరించాలని, అలాంటప్పుడే విద్యలో నైపుణ్యం లభిస్తుందని ఆండ్రూ తన స్వానుభవాన్ని ఉదహరిస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంటులో పనిచేసే అవకాశం వచ్చినా వదులుకుని సినిమాటోగ్రఫీ పట్ల తన అభిరుచిని చాటాడు ఆండ్రూ. బాద్షా లాంటి భారీ చిత్రం నుంచి తప్పుకున్న ఆండ్రూ జరిగేదంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ తో ముందుకు వెళ్లాడు. తన సారథ్యంలో పనిచేసే సినీ కార్మికులను కరోనా కష్టకాలంలో సొంత డబ్బుతో ఆదుకున్న సహృదయుడు ఆండ్రూ. తన మిత్ర బృందం సహకారంతో 1700 మందికి నిత్యావసర సరుకులు అందించిన వితరణశీలి. కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ చిత్రం, శ్రీధర్ సీపాన డైరెక్షన్ లో మరో చిత్రం, డియర్ మేఘ అనే చిత్రాలతో మన ముందుకొస్తున్న ఆండ్రూకు అన్ని విజయాలే చేకూరాలని కోరుకుందాం.